ఈరోజు బడ్జెట్లో దాదాపుగా 3వ వంతు కేటాయింపులు సంక్షేమం పెట్టారంటేనే మన గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ అర్థమవుతుంది అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ చేయటమే కాదు, ఇటీవల డిఎస్సిలో ఆ వర్గీకరణ అమలయ్యే విధంగా చిత్తశుద్ధితో మనం పనిచేశాం. తద్వారా 59 ఉపకులాలకి సమన్వయం చేశాం. చంద్రబాబు గారు కుటుంబ పెద్దగా అన్నతమ్ముల మధ్య ఉన్న చిన్న చిన్న వైషమ్యాలు అన్నీ కూడా కూర్చోబెట్టి సమన్వయం చేసి డిఎస్సి ద్వారా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా ఆయన చూపించిన చొరవే దీనికి ఒక ఉదాహరణ అధ్యక్ష. మన గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధిని మీకు తెలియజేస్తున్నా. దీంట్లో మరి ముఖ్యంగా 1200 మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఉపకులాలకు కూడా అవకాశం రావటం కూడా కమిట్మెంట్ అని కూడా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1999లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఖచ్చితంగా ఉండాలి అని ఆ రోజు కమిషన్ పెట్టారు. 42 సిఫార్సులు ఆ రోజు కమిషన్ అందిస్తే 18 జీవోల ద్వారా ఇవన్నీ కూడా ఉండాల్సిందే. ఏ ఒక్క సిఫార్సు కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు. ముందుగా ఏదైతే అన్టచబిలిటీ, ఏదైతే 2 క్లాసుల విధానం, ఆలయ ప్రవేశాలు, అదేవిధంగా ఎస్సీ కమిషన్ అనేది ప్రత్యేకంగా ఉండి దళితుల హక్కుల కోసం గలం విప్పించే వారి గలాన్ని విని వారికి న్యాయం చేయాలి. ప్రతి కలెక్టరేట్కి ఎస్సీ కమిషన్ వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలియజేయాలి. ప్రతి నెల ప్రతి వారం కూడా ఒక స్టేషన్ ఆఫీసర్ వెళ్ళి దళిత వాడల్లో తిరగాలి. నెలకు ఒకసారి కమ్యూనిటీ మీటింగ్ పెట్టాలి అని ఇవన్నీ కూడా సిఫార్సులు తీసుకొస్తే వాటిని చిత్తశుద్ధిగా అమలు చేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇది కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని కూడా ఈరోజు అందరూ కూడా దళితులందరూ కూడా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే చంద్రబాబు గారు ఉన్నారనే మనోధైర్యం ఆత్మగౌరవంతో దళితులు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష. విమానాలు గాల్లో సౌండ్ చేసుకుంటూ వెళ్తుంటే దళితవాడల్లో మా బిడ్డలు గాల్లో విమానం వెళ్తుంది, గాల్లో విమానం చూసామని సంతృప్తి చెందే పరిస్థితుల నుంచి ఆ విమానం ఎక్కి విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశాలకు వెళ్ళి 10 లక్షలు 15 లక్షలు తీసుకెళ్ళి విదేశాల్లో చదువును అభ్యసించి తద్వారా ఉన్నత శిఖరాలకు చేరే అవకాశాన్ని 5,000 మంది పైచీలకే ఈరోజు చంద్రబాబు గారి ద్వారా విదేశాల్లో చదువుకుంటున్నారంటే ఇది కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అధ్యక్ష. వీటన్నిటితో పాటు ఒక చిన్న ఉదాహరణ, దళితుల్ని చంపి డిక్కీలో పెట్టి డోర్ డెలివరీ అనేది D4 పథకం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. D4 పథకం చంద్రబాబు గారు మరి ఆలోచన చేసి P4 పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. P4 అనేది సంక్షేమంలో భాగం కాదు, అది పర్సనల్గా ఆయన మానస పుత్రిక. తద్వారా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి మనసున్న మహారాజు మనస్ఫూర్తిగా ముందడుగు వేసి కాపాడేది అధ్యక్ష. ఒక దళిత డ్రైవర్ పంజాబ్ వెళ్ళాడు మా కాన్స్టిట్యున్సీ నుంచి, హార్ట్ అటాక్తో అక్కడ చనిపోయాడు. మరి అక్కడి నుంచి అర్ధరాత్రి 11 గంటలకు అక్కడ అధికారులు ఫోను, ఇక్కడే ఖననం చేసేస్తున్నాం, పోస్ట్ మార్టం అయిపోయింది, తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడే ఉంచేసుకోమంటారా, మేము వీఆర్ గోయింగ్ టు డిస్పోజ్ ద బాడీ అని వాళ్ళు హిందీలో మాట్లాడారు. పాపం ఇక్కడి నుంచి ఏం చేస్తారు? ఆ రోజు ఆ అర్ధరాత్రి పూట నేను ఒక మార్గదర్శితో మాట్లాడితే విమానం టికెట్లు వేసి పంజాబ్ పంపించి కుటుంబ సభ్యుల్ని అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా P4 పథకం ద్వారా ఇక్కడ తీసుకొచ్చి దహన సంస్కార కార్యక్రమాలు, ఆఖరి మధ్యలో కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసి తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వారికి కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్వైజర్ ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత P4 ద్వారానే జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. వీటన్నిటితో పాటు అందరూ కోరుకునేది